మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం దగ్గర అయితే ఉన్నాము. ఆనందపురం మండలానికి చెందినటువంటి వైట్రాజ్ గారిని అయితే కలిసాము. మనం చూస్తున్నాం విజువల్స్. ఏదైతే మనకి ఈ యొక్క సైకిల్ కనిపిస్తుందో ఈ సైకిల్ ఈ తెలుగుదేశం పార్టీ నిజంగా చెప్పాలంటే ఈ యొక్క జెండా మోసే కార్యకర్త అని చెప్పొచ్చు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ నెగ్గినప్పుడల్లా 5 సంవత్సరాలు ఆ సైకిల్కి ఈ యొక్క జెండాని అయితే కనుక కట్టడం జరుగుతుంది. ఇప్పటికీ గెలిచి సంవత్సరం అయినా సరే ఇప్పటికీ ఈ యొక్క జెండాని సంవత్సరం అయింది. ఇప్పటికీ కూడా ఇదే జెండా ఇలాగా 365 రోజులు కూడా మోయడం జరిగింది. సో ఒక్కసారి వైట్రాజ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే ఒక పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఇంత ఈ విధంగా అభిమానం అంటే రోజు ఇదే దారిలో మనం వెళ్తూ ఉంటాము. ఎన్నోసార్లు చూశాను ఆ సైకిల్, ఆ జెండా రపరపలాడుతూ ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది తెలుగుదేశం జెండా. ఒకసారి ఆయనకి పార్టీ పట్ల లేదంటే చంద్రబాబు పట్ల ఎంత అభిమానం ఉన్నదని ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు? మా పేరు వైట్రాజ్. వైట్రాజ్ గారు, ఏంటిది అంటే ఎలక్షన్ టైం కాదు, అలాగని చూస్తే పార్టీ మీద అభిమానంతో ప్రతిరోజు చూస్తున్నాం ఇదే దారిలో. ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఈ సైకిల్కి రోజు ఈ జెండా ఉంటుంది. అసలు ఈ యొక్క జెండాకి సైకిల్ కట్టడానికి ఒక కారణం ఏంటి? నాకు ఆ తెలుగుదేశం అభిమానం పార్టీ, మన తెలుగుదేశం కార్యకర్తను కాబట్టిగా నేను అభిమానం పెట్టుకుని నా జెండా తీయలేదు. మన పార్టీ వచ్చిన కాంచి నా జెండా ఉంది. పార్టీ ఎప్పుడు గెలిస్తే 1983లో కానించి నా తెలుగుదేశం పార్టీ. నేను మారక లేదు. ఇప్పుడు కాంచి విల్లు వాకలు లేదు, మరి జీతం బతికి లేదు. 2000 మన వైసీపీ పార్టీ వచ్చిన కాంచి 5 సంవత్సరాలు పెట్టుకుంటా కానీ దానికి జీతం కూడా అందలేదు. మన తెలుగుదేశం పార్టీ రాని పెడతామని అన్నారు అంతే. ఓకే. సో మీరు అందరి దృష్టిలో ఉన్నారా? అందరి దృష్టిలో ఉన్నాను. అందరు దీని దృష్టిలో పెట్టారు, గుర్తు పెట్టుకోండి అని అన్నారు కానీ ఇప్పుడు వచ్చి లేదు జీతం బెత్తం. మానాడు మీటింగ్కి వెళ్దాం అనుకొని వెళ్ళలేదు. ఈ జెండా ఎప్పుడు మన విశాఖపట్నం భర్త ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళాను. ఈ గెలిచిన తర్వాత 5-6 సార్లు వెళ్ళాను. లేరు భర్త. 5 లక్షల ఓట్లతో గెలిచారు. మన గంటా శ్రీనివాస్ 92,000 ఓట్లతో గెలిచారు. అది పార్టీ మీద అభిమానంతో ఇలా తిరుగుతాను. అది ఇప్పుడు వచ్చి నాకు ఏం లేదు, దాన్ని గుర్తు పెట్టుకోలేదు. ఇప్పుడు వచ్చి ఇదిగా అదిగా అన్నారు, రవితేజ జీతం పెడతామన్నారు. ఇప్పుడు వచ్చి లేదు. ఈ యొక్క జెండా సైకిల్ కట్టుకొని 360 రోజులు తిరుగుతున్నారు. అసలు దీనికి గల కారణం ఏంటంటే నా అభిమానం పార్టీ కోల్ది మనం తిరుగుతున్నాం, మనం కష్టపడ్డాం బాగా. అది మన తెలుగుదేశం పార్టీ రావాలని మనం కోరుకున్నాం. మరి అంత మెజారిటీతో 92,000 ఓట్లతో మన గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం ఆనందపురం జిల్లా విశాఖపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా ఆనందపురం. ఓకే. గంటా శ్రీనివాసరావు కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు అయ్యారు. ఇప్పటికి మన లోకేష్ కూడా ఇప్పటికి కూడా మన జెండా తిరుగుతూనే ఉంటుంది సైకిల్. ఎంతవరకు ఈ జెండా ఇలా సైకిల్ విశాఖపట్నం ఎంతవరకు అంటే ఎంతకాలం ఈ జెండా ఎలా మోస్తారు? అది మన గెలిచిన పార్టీ గెలిచిన కాంచి కూడా జెండా ఉంటుంది. ఎందుకు ఎంత అభిమానం? అభిమానం అంటే మరి నాకు అందులో నా వైసీపీలో జీతం రాలేదు, మరి ఇదేనే గుర్తిస్తారనేసి ఈ జెండా పట్టుకొని ఉన్నాను. మరి వైసీపీలో ఇంతవరకు ఆడుకున్నారు, మరి ఈ 5 సంవత్సరాలు కూడా శాలరీ రాలేదు. ఇదిగో అదిగో అనుకొచ్చారు, అది కూడా రాలేదు. మన గంటా శ్రీనివాసరావు బాబుకి మన తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ పట్టుకున్నంత వరకు కూడా మన తెలుగుదేశం వాళ్ళిద్దరు రవితేజ గారికి నేను నమ్ముకొని ఉన్నాను. మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. మన ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి మన ఏ పార్టీ వచ్చినా సరే ఈ పార్టీని పట్టుకొని ఇలాగే ఉన్నాను. కానీ నాకు ఇది వరకు జీతం రాలేదు, నన్ను న్యాయం చేయలేదు. మరి ఇంతవరకు కూడా 1983లో కూడా నాకు ఆ పార్టీని నమ్ముకొని ఉన్నాను, ఈ తెలుగుదేశం పార్టీ జెండా. మరి ఇది వరకు నాకు జీతం రాలేదు, నాకు ఇల్లు లేదు, వాకిలే లేదు. ఇది ఇప్పటికైనా ఇప్పుడు నాకు గత ప్రభుత్వంలోనే నాకు రాలేదు. మరి మన ప్రభుత్వం మరి వచ్చింది, మరి ఇదేనే నాకు చేస్తారా లేదా, నా న్యాయంగా నా జీతం బట్టి నాకు ఇల్లు వాకిలు వచ్చినట్టు చేయించాలని మరీ కోరుకుంటున్నాను. చూశారు కదా వైట్రాజ్ గారి యొక్క అభిమానం. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 5 ఏళ్ళలో ప్రతిరోజు ఈ యొక్క సైకిల్కి ఆ యొక్క టీడీపీ జెండా అయితే కనుక ఎప్పుడు రెపరెపలాడుతుందని చెప్తున్నారు. ఆయన ఉన్నంతకాలం ఇదే పనిలోని ఇదే విధంగా నేను ఒక ప్రచార రథంగా నిన్ను తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతానని చెప్పేసి సగర్వంగా చెప్పుకునే పరిస్థితి చూస్తున్నాం. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.